హలో అండి. ఈ ఆకు ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. ఇది బాగా జ్ఞాపక శక్తి పెంచుతుంది. పిల్లలకు కూడా చదువు బాగా వస్తుంది అని అంటారు సరస్వతాకు. అమ్మ అయితే ఇంటి దగ్గర చెట్లు పెట్టింది. దానికి తెంపి ఎండబెట్టి కొద్దిగా తీసుకొచ్చింది. పచ్చిది కొద్దిగా తీసుకొచ్చింది. ఇంకా పౌడర్ చేసి పిల్లలకు పెట్టాలి. దానికోసం పచ్చిదైతే పప్పు చేద్దాం. నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూద్దామా? మనకు గూడా జ్ఞాపక శక్తి బాగా ఉంటుందని దానికోసం ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు ఏసి కడిగి జీలకర్ర అందులో కొంచెం ఆయిలు, పచ్చిమిర్చి ఏసి పెట్టేసాను. పెట్టేసి ఆలోపు ఇంకా ఈ ఎండబెట్టింది ఉంది కదా! మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పిల్లలకి హనీలో కలిపి మార్నింగ్ పరిగడుపున ఇంకిట్లా డైలీ తినిపిస్తాను. తర్వాత అప్పటి వరకు పప్పయితే ఉడికిపోయింది. మంచిగా పప్పు రుబ్బేసి ఇంకా పోపు కోసం ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఆయిలేసి జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి వేసి అది అందులోనే కొంచెం ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసాను. ఆనియన్, టమాటా కూడా మంచిగా ఏసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, మనం కడిగి పెట్టుకున్న సరస్వతి ఆకుంది కదా! అది అందులో వేసి మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత పచ్చికాయలేసాను పప్పులో, కానీ అది కారం ఎందుకో లేదు. అందుకే కొద్దిగా కారం, ఉప్పు కూడా వేశాను. వేసి కలిపి మంచిగా అది కూడా దానికి పట్టే వరకు కలిపిన తర్వాత ఈ పప్పయితే మంచిగా కొంచెం మరిగిన తర్వాత అందులో చింతపండు రసం కొద్దిగా వేసేసి, తర్వాత ఇంక ఈ పోపయితే అయ్యింది. ఈ పప్పులో కలిపేసుకోవడమే. ఇంకా పప్పయితే రెడీ అయిపోయింది. టేస్ట్ బావుంది. సరస్వతాకు పప్పయితే సూపర్ టేస్టొచ్చింది. మా ఇంట్లో ఏమంటున్నారంటే, "ఏ ఆకు వదిలేటట్టు లేరురా నాయనా" అని.